హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. జస్ట్ 5 మినిట్స్లో రెసిపీ అయిపోతుంది. ఫస్ట్ దొండకాయలు తీసుకొని బాగా కడగండి. ఒక 2 టైమ్స్ కడిగి ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవి కొంచెం కడగడం ఇబ్బంది అనుకునే వాళ్ళు వాటర్ పోసి ఒక 10 మినిట్స్ సైడ్లో పెట్టారంటే దానిపైన ఉన్నదంతా పోతుంది. ఇప్పుడు ఇలా దొండకాయలు తీసుకొని నేనైతే ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే సర్కిల్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకోండి. మీరు మార్నింగ్ టైం కట్ చేసుకోవడం లేట్ అవుతుందంటే ఓవర్ నైట్ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా సరిపోతుంది. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోండి. దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర 2 యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఇలా ఆనియన్స్ వేసాక ఒకసారి స్పూన్తో ఇలా కలుపుతూ ఉంటే ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ కానీ దగ్గర పడుతుంది ఆనియన్. అప్పుడు దొండకాయలు కట్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా, అవి మొత్తం వేసేసేయండి. నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. మీరు కావాలంటే చూసి తీసేసుకోవచ్చు ఎన్ని కావాలంటే. ఇలా వేసుకొని స్పూన్తో ఇలా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే కొంచెం దగ్గర పడినట్టు అనిపిస్తుంది మీకు. చిన్న ముక్కలే కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇలా కలిపారంటే కొంచెం ఆయిల్ పడుతుంది దొండకాయలకు అనేది, అప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలాగా చూడండి, ఇలా కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోయింది చూడండి. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇలా సిమ్లో పెట్టేసుకున్నాక దీనిలోకి మనము ఒక 4 టేబుల్ స్పూన్ల పల్లీలు మిక్సీ జార్లో వేసేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొన్ని వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసేసుకోండి. ఒక 8 లేదా 10 వరకు సరిపోతుంది వెల్లుల్లి. 1.5 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని దీనిలోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేసుకొని ఒకసారి మిక్సీకి పట్టేసుకోండి. ఇవి చూడండి, ఇలా కొంచెం కొంచెం కలుపుతూ ఉంటే మనకు దగ్గర పడుతుంది. ఇవి మిక్సీకి పట్టేలోపు కర్రీ అనేది దగ్గర పడిపోయింది. ఈ విధంగా అయ్యాక కొంచెం మళ్ళొక్కసారి కలిపి ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకున్న పొడి అన్నీ దీంట్లో వేసేసుకోండి. నాకు ఈ 1/2 కేజీకి ఈ పొడి అనేది సరిపోతుంది. మీరు 1/2 కేజీ తీసుకున్నట్టయితే ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం సాల్ట్ అలా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం వేసాక స్పూన్తో ఇలా బాగా కలపండి. సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. ఇలా కలిపినాక కొంచెం ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక మరొకసారి కొత్తిమీరని ఒకసారి కలిపి ఇప్పుడు గిన్నెలోకి సర్వ్ చేసేసుకోవడం అంతే. చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసేసుకుని కొంచెం సాంబార్ కానీ రైస్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.